వెయిట్ లాస్ కోసం నేను ఫాలో అవుతున్న హెల్తీ డైట్‌లో పోహా కూడా ఒక చాయిస్. నేనైతే పోహాని హెల్తీగా వెజిటబుల్స్ ఏసి ట్రై చేస్తూ ఉంటాను. సో, ఇలా పొడి పొడిగా పోహా రావాలి అంటే ఎలా చేయొచ్చన్నది మన వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. పోహా వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి హెల్త్‌కి చాలా మంచిది. దీని తయారీ ఎలాగో చూసేద్దాం రండి. దీనికోసం అయితే ముందుగా నేను ఒక కప్పు అటుకులు తీసుకున్నాను. దీన్ని ఇట్లా జల్లెడ పట్టించేసి పైనే వాటర్‌ని లైట్‌గా స్ప్రింకిల్ చేయాలి. అంటే మొత్తం తడపకూడదు. పోహా పొడిగా రావాలంటే ఫస్ట్ చేయాల్సింది అదే. తర్వాతైతే మనం కడాయి పెట్టేసుకొని కావాల్సినంత నూనె వేసుకొని అందులో ఆవాలు, శనగపప్పు, ఇంకా ఉద్దిపప్పు, దాని తర్వాత గ్రౌండ్ నట్స్ అంటే శనగపప్పు వేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ మామూలుగా మనం ఉప్మాకు గానీ, తాలింపుకి గానీ వేసుకునేటట్టు వేసుకోవాలి. ఇందులో నేను క్యారెట్స్ కూడా యాడ్ చేస్తున్నాను. క్యారెట్స్ వచ్చి బాగా క్రిస్పీనెస్ యాడ్ చేస్తాయి. తర్వాత లైట్‌గా పసుపు కలర్ కోసము. ఆ తర్వాత మీరు కారం అంటే మామూలు పచ్చి కారము, కావాల్సినంత ఉప్పు, ఇంకా ఏదైనా గరం మసాలా ఉంటే యాడ్ చేసుకోవచ్చు. మంచి ఫ్లేవర్ వస్తుంది. మనం వేసిన పప్పు దినుసులన్నీ కొంచెం దూరగా వేగిన తర్వాతే ఆనియన్స్ అన్నీ వేయాలి. ఆ తర్వాత ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక క్యారెట్స్ ఎయ్యాలి. ఆ తర్వాతే మనం ఇంకా కావాల్సిన మసాలాలు వేయాలి. లేకపోతే అడుగంటుకుంటుంది. మసాలాలు పచ్చివాసన పొయ్యిన తర్వాత చాలా అంటే చాలా తక్కువ వాటర్ ఎయ్యాలి. ఎంత తక్కువ వాటర్ అంటే ఊరికి ఒక 2 మినిట్స్ ఆ మసాలాలు ఉడకడానికి మాత్రమే వేయాలి. లేదంటే మన పోహా మొత్తం ముద్దగా అయిపోతుంది. అదే ఇందులో మెయిన్ ట్రిక్. ఒక చిన్న టీ గ్లాస్‌లో హాఫ్ గ్లాస్ వాటర్ పోసాను నేనంతే. ఈ మసాలాల్లో నుంచి పచ్చివాసన పోయిన తర్వాత ఇంకా పప్పులు కొంచెం లైట్‌గా ఉడికాయి అనిపించిన తర్వాత మనం ఆల్రెడీ తడిపి ఉంచుకున్న ఈ పోహాని అంటే ఈ అటుకులనైతే ఇలా పొడి పొడిగా వేసేయాలి. మనం నీళ్ళల్లో తడిపి ఉంచడం వల్ల అవి గుంటలయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వాటిని ఉంటలవ్వకుండా ఇట్లా క్లియర్ చేసుకునేసి చక్కగా మన మసాలా మొత్తం అంటేటట్టు లో ఫ్లేమ్‌లో పెట్టుకొని కలుపుకోవాలి. మనం వేసిన మసాలా మొత్తం ఈ పోహాకి అంటుకునేదాకా చక్కగా కలుపుకోవాలి. చూసారు గదా! ఎలా పొడి పొడిగా వచ్చిందో. దీనికి రెండే కారణాలు, రెండే ట్రిక్స్ ఇట్లా పొడిగా రావడానికి. ఒకటి మనం ఆనియన్స్ కట్ చేసుకునే ముందే పోహాని తడిపుంచుకుంటే సరిపోతుంది. అది కూడా మొత్తం వాటర్ వచ్చేసి మనం కింద ఏదైనా ఫిల్టర్ లాగా పెట్టుకొని అందులో వేయాలి. అప్పుడు నీళ్లు మొత్తం జస్ట్ అలా అటుకులకి అంటుకొని కిందకి జారిపోతాయి. ఆ తడి సరిపోతుంది. రెండవ ట్రిక్ వచ్చేసి మనం తాలింపు వేసిన తర్వాత ఏసే వాటర్, ఆ వాటర్ చాలా తక్కువ వేయాలి. చెప్పాను కదా! చిన్న టీ గ్లాస్‌కి హాఫ్‌కేస్తే సరిపోతుంది. సో, మన టేస్టీ అండ్ యమ్మీ పోహా అయితే రెడీ. చూసారా ఎంత పొడి పొడిలాడుతూ ఉందో. ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. కొంచెం తిన్నా ఎక్కువ తిన్న ఫీలింగ్ కూడా ఉంటుంది. అండ్ ఈజీగా డైజెస్ట్ కూడా అవుతది. ఇంకా చిన్న పిల్లలకు కూడా పెట్టొచ్చు మనము. మామూలు ఉప్మా లాగానే కాకపోతే మనం చాలా ఈజీగా, క్విక్‌గా చేసేసుకోవచ్చు. మీకు కనుక వీడియో నచ్చుంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి. వెయిట్ లాస్ కోసం నేను ఫాలో అయ్యే రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.